జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని, ఆయన తప్పుగా మాట్లాడలేదన్నారు. 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నందుకే తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ క్యాడర్కు సూచించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని, అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. బయట ప్రశ్నిస్తే కేసులు, శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, గొంతు నొక్కడాలు, ఇదే కాంగ్రెస్ మార్క్ పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తే కావాలనే సస్పెన్షన్ చేశారని ఆరోపించారు హరీష్ రావు. శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన. మా అందరికీ మీరు పెద్దవారు, మీరు మా హక్కులు కాపాడాలి, మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్ కు సస్పెండ్ చేశారు. అంటే శాసనసభ అనేటువంటిది రైట్. మొత్తానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆందోళనలు అయితే చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. కరుణాకర్. సునీల్, కాసేపటి క్రితం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి మనం చూస్తున్నాం అసెంబ్లీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు జగదీష్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. స్పీకర్ను అగౌరవపరిచే విధంగా, స్పీకర్ను బెదిరించే విధంగా జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఈ సభ నీ సొత్తు కాదు అన్న వాక్యాన్ని జగదీశ్వర్ రెడ్డి సంబోధించారు. దీనిపై అధికార పక్షం పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది. మనం చూసాం, మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. స్పీకర్ కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డి తనను బెదిరించే విధంగా మాట్లాడారని చెప్పి స్పీకర్ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో సభ వాయిదా పడ్డ తర్వాత సంప్రదింపులు కూడా జరిపాయి. అటు ప్రభుత్వం నుంచి సీఆర్ బాబు కావచ్చు స్పీకర్తో సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విషయాన్ని అందజేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా తమది తప్పైతే అని ప్రభుత్వం భావిస్తే తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడానికి విచారం వ్యక్తం చేయడానికి కూడా వెనుకడుగు వేయమని చెప్పారు. అయినప్పటికీ కూడా సభ రెండోసారి ప్రారంభమైన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంత్రి సీఆర్ బాబు జగదీశ్వర్ రెడ్డిని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ జగదీశ్వర్ రెడ్డిని ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూశాం. ఓకే కరుణాకర్.